హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కాంపిటేటివ్ గురు నరేష్ సార్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 10వ తరగతికి సంబంధించి FA1, FA2, FA3, FA4 ఈ 4 కలిపి ఒకే వీడియోలో చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ పుస్తక సమీక్షను మీరు ఇక్కడ 4 ఉన్నాయి. ఈ 4లో మీరు యాజిటీస్గా మీరు రాసుకోవచ్చు. ప్రాజెక్టు పనికి సంబంధించి మీ పాఠశాలలో మీ ఉపాధ్యాయుడు ఇచ్చిన ప్రాజెక్టు పని ఏదైతే ఉందో అది రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పాఠశాలలో ఇచ్చిన ఉపాధ్యాయుడు ఇచ్చిన ప్రాజెక్టు పని ఇక్కడ ఈ పీడిఎఫ్లో ఉన్న ప్రాజెక్టు పని సేమ్ ఉంటే మీరు యాజిటీస్గా రాసుకోవచ్చు. అదేవిధంగా లఘు పరీక్ష జస్ట్ మీకు ఫార్మాలిటీ కోసం అర్థం కావడం కోసం లఘు పరీక్ష ఇక్కడ జత చేయడం జరిగింది. ఒకసారి FA1కి సంబంధించిన పుస్తక సమీక్ష, ప్రాజెక్టు పని, లఘు పరీక్ష చూద్దాం. దాని తర్వాతకి FA2కు సంబంధించి పుస్తక సమీక్ష, ప్రాజెక్టు పని, లఘు పరీక్ష చూద్దాం. దాని తర్వాత FA3కి సంబంధించిన పుస్తక సమీక్ష, ప్రాజెక్టు పని, లఘు పరీక్ష చూద్దాం. చివరగా FA4కు సంబంధించి పుస్తక సమీక్ష, ప్రాజెక్టు పని, లఘు పరీక్ష చూద్దాం. మరొకసారి విద్యార్థులు గమనించాల్సిన విషయం, మీ ఉపాధ్యాయుడు ఇచ్చిన ప్రాజెక్టు పని ఈ ప్రాజెక్టు పని సేమ్ ఉంటేనే రాసుకోండి. పుస్తక సమీక్ష అనేది మీరు ఓన్గా రాయాల్సి ఉంటుంది కాబట్టి ఈ పుస్తక సమీక్షను మీరు యాజిటీస్గా రాసుకోవచ్చు. లఘు పరీక్ష కూడా అంతే, మీ ఉపాధ్యాయుడు ఇచ్చిన క్వశ్చన్ ఈ క్వశ్చన్ సేమ్ ఉంటే రాసుకోండి, లేదంటే అవగాహన కోసం మీకు యూజ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. నిర్మాణాత్మక మూల్యాంకనం. నిర్మాణాత్మక మూల్యాంకనం 1. ఇందులో ఫస్ట్ పుస్తక సమీక్ష. ఓకే, మరి ఇక్కడ చూద్దాం ఈ పుస్తక సమీక్ష ఫార్మాట్ ఏంటిదో చూద్దాం మనం. పుస్తక సమీక్ష 1 ప్రాథమిక సమాచారం. పుస్తక సమీక్షకురాలి పేరు లేదా పుస్తక సమీక్షకుని పేరు. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మీ పేరు రాసుకోవాల్సి ఉంటుంది. తరగతి 10వ తరగతి, ఎందుకంటే మీరు 10వ తరగతి కాబట్టి. పుస్తకం పేరు బాలల నీతి కథలు. ప్రక్రియ నీతి కథ. సమీక్ష నివేదిక. ఎలా రాశారో చూద్దాం. మా ఉపాధ్యాయుడు పుస్తక సమీక్షగా నీతి కథ ఇవ్వగా అందుకోసం పాఠశాల గ్రంథాలయంకి వెళ్ళి అందులో ఉన్న పుస్తకాలు చదవగా అందులో ఒక పుస్తకంలోని కథ నచ్చింది. దానిని సమీక్షగా రాస్తుంది. ఇక్కడ వీళ్ళది చూద్దాం. చీమ పావురం అనే పుస్తక సమీక్ష గురించి ఉంది, చూద్దాం. ఒక నది ఒడ్డున ఉన్న మర్రి చెట్టుపై ఒక పావురం నివసిస్తుంది. దానికి నదిలోని నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక చీమ కనపడింది. ఆ చీమను ఎలాగైనా కాపాడాలి అనుకున్నది పావురం. వెంటనే ఒక మర్రి ఆకును తీసుకుంది. చీమకు దగ్గరగా నీళ్ళలో వేసింది పావురం. ఆ ఆకుపై చీమ ఎక్కి కూర్చుంది. తేలుతున్న ఆకు ఒడ్డుకు చేరడంతో చీమ భూమిపైకి వచ్చింది. పావురం చేసిన సాయానికి ధన్యవాదాలు తెలియజేసింది చీమ కొంత దూరం ప్రయాణం చేస్తూ విల్లమ్ములతో అటువైపు వస్తున్న ఒక వేటగాన్ని, ఆ వేటగాడు పక్షుల కోసం 4 వైపులా గాలించడం, చెట్టు కొమ్మపై కూర్చొని తినడంలో నిమగ్నమైన పావురమును వేటగాడు చూడడం కూడా చీమ చూసింది. ఒక్క క్షణంలో వేటగాడు చెట్టు వెనక్కు దాక్కొని బాణం ఎక్కుపెట్టి పావురానికి గురిపెట్టాడు. గమనించిన చీమ పరుగుతో వేటగాన్ని సమీపించి కుట్టింది. బాధతో వేటగాడు అరిచాడు. బాణం గురి తప్పి పావురం పక్క నుండి దూసుకుపోయింది. పావురం అక్కడి నుండి మరొక చోటుకు ఎగిరిపోయింది. తాను ఎలా రక్షించబడ్డానన్న సంగతి పావురానికి తెలియలేదు. కానీ చీమకు మాత్రం తాను పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసినందుకు చీమకు సంతోషంగా ఉంది. మరి ఈ పుస్తక సమీక్షకు సంబంధించి నీతి, మంచివారికి తెలియకుండానే ఉపకారం జరుగుతుంది. ఈ పుస్తక సమీక్షను మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ FA1కు అదే నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించి ప్రాజెక్టు పని చూద్దాం. విద్యార్థులు గమనించాలి ప్రాజెక్టు వివరాలు. మీకు ఒకవేళ పండుగలు, దాన ధర్మాల గురించి మీ ఉపాధ్యాయుడు ఇచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషను సమాచారం మీకు సరిపోతుంది. ఇక్కడ విద్యార్థి పేరు మీ పేరు రాసుకోండి.
పాఠ్యాంశం దానశీలం నుంచి ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టు యొక్క శీర్షిక పండుగలో దాన ధర్మాలు. తేదీ ఇక్కడ 28/7/2024 ఉందండి. మీరు 2025లో ఉంటే 25, 26లో ఉంటే 26, 27 ఏ ఇయర్లో ఉంటే అది రాసుకోండి. మరి ఇక్కడ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 10 రోజుల సమయం పట్టింది. స్థలము ఇక్కడ హుజూరాబాద్ అని ఉంది. మీరు ఏ ఏరియా అయితే అది రాసుకోండి. సూర్యాపేట అయితే సూర్యాపేట, నల్గొండ అయితే నల్గొండ, హైదరాబాద్ అయితే హైదరాబాద్, మీ ఏ స్థలం ఎక్కడ ఉంటే అక్కడ రాసుకోండి. ఉపయోగించిన గ్రంథాలు తెలుగు వాచకం పాఠ్యపుస్తకాన్ని తీసుకున్నారు. గైడ్ ఉపాధ్యాయుడు అంటే మీకు 10వ తరగతిలో తెలుగు ఎవరైతే బోధిస్తారో వారి పేరు రాసుకోవాల్సి ఉంటుంది. కృత్యము వ్యక్తిత్వం ఇక్కడ కృత్యం చేస్తున్నాం కాబట్టి కృత్యం. సమర్పించిన తేదీ ఇది 2024 ఉంది. మీరు ఏ ఇయర్లో ఉంటే ఆ ఇయర్ రాసుకోండి. రిమార్కులు సంతృప్తికరము విద్యార్థి సంతకం మీ పేరు రాసుకోవాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుని సంతకం దగ్గర ఉపాధ్యాయుని సంతకము ఉంటుంది. మరి చూద్దాం ప్రాజెక్టు పని. ఆయా సందర్భాలలో వివిధ మతాల వారు వేర్వేరు పండుగల్లో చేసే దాన ధర్మాలను తెలుసుకోండి. పట్టిక రూపంలో రాయండి. నివేదిక రాసి ప్రదర్శించండి. రైట్. చూడండి ప్రాజెక్టు పనికి సంబంధించింది దాన ధర్మాల గురించి ఇచ్చారు. వాళ్ళు రాసినది సమాచారం చూద్దాం. ప్రాజెక్టు శీర్షిక ఆయా సందర్భాలలో వివిధ మతాల వారు చేసే దాన ధర్మాలు. నెక్స్ట్ వన్ సమాచార సేకరణ. సమాచారం సేకరించిన తేదీ మీరు ఇప్పుడు ఉంటే ఏ టైం అయితే ఆ ఇయర్ రాసుకోండి. నెక్స్ట్ సమాచార వనరు మరి మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేది ఇక్కడ ఉంది. పాఠశాలలోని లేదా పరిసరాలలోని వివిధ మతాల వారిని కలిసి వారిని అడిగి తెలుసుకోవడం. సేకరించిన విధానం నేను మా తరగతిలోని పరిసరాలలోని వివిధ మతాల వారిని కలిసి వారు ఇచ్చిన సమాచారాన్ని పట్టికగా రూపొందించాను. ఆయా మతాల వారు చేసుకునే లేదా జరుపుకునే రంజాన్, క్రిస్టమస్, సంక్రాంతి, బుద్ధ జయంతి వంటి పెద్ద పండుగల విశిష్టతలను తెలుసుకున్నాను. పట్టిక తయారు చేయడము, నివేదిక. 4వ పాయింట్ చూద్దాం. పండుగ ఎందుకు జరుపుకుంటారు, ప్రత్యేకతలు, దాన ధర్మాలు. అంటే పండుగ గురించి చూస్తాము. పండుగ పేరేమిటి, అది ఎందుకు జరుపుకుంటున్నాం, ప్రత్యేకతలు ఏంది, దాన ధర్మాల గురించి చూద్దాం. సంక్రాంతి తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలో సంచారం చేసే కాలాన్ని మకర సంక్రాంతి అంటారు. మంచి పంట పండించినందుకు ప్రకృతికి కృతజ్ఞతగా చెప్పుకునే పండుగ ఇది. ప్రత్యేకతలు ముగ్గులు వేయడం, భోగి మంట, భోగిపళ్ళు, గొబ్బెమ్మలు, హరిదాసు, గంగిరెద్దు, గాలిపటాలను ఎగరవేయడం ఈ పండుగ యొక్క ప్రత్యేకతలుగా మనం చెప్పుకోవాలి. దాన ధర్మాలు ఉత్తరాయణ పుణ్యకాలం అయిన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైన శ్రేష్టమైనదని చెప్పబడింది. ధాన్యము, ఫలాలు, విసనకర్ర, చెరకు, వస్త్రాలు, కూరగాయలు, దుంపలు, నువ్వులు మొదలు వాటిని దానం చేస్తారు. ఇక్కడ చూడండి వాళ్ళు ఈ ప్రాజెక్టు పనిలో రేగిపళ్ళు, భోగిపళ్ళు సంక్రాంతికి సంబంధించినవి పేస్ట్ చేయడం జరిగింది. ఫోటోలు ఇక్కడ ముగ్గు, రథం ముగ్గు, ఇక్కడ పిల్లలు భోగిది. అంటే మనం మంచి మార్కుల కోసము వాటికి సంబంధించిన ఫోటోలు పేస్ట్ చేస్తే మంచిది. 2వ పండుగ గురించి ఇక్కడ ఉంది చూద్దాం. రంజాన్ పండుగ. రంజాన్ పండుగ యొక్క ప్రత్యేకతలు. రంజాన్ పండుగకు మరో పేరు ఈద్ ఉల్ ఫిత్ర్. ముస్లింలు చంద్రమాన్ క్యాలెండర్ను అనుసరిస్తారు. చంద్రమాన్ అనుసరించే ఇస్లామియా క్యాలెండర్ 9వ నెల రంజాన్. ఈ నెలను ముస్లింలు పవిత్రమైనదిగా భావిస్తారు. భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు చేస్తారు. దానికి ప్రధానమైన కారణం దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించడమే. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనలు కలయికే రంజాన్. మరి దాన ధర్మాలు చూద్దాం. 3 పూటల తిండికి ఒంటి నిండా బట్టకు నోచుకొని పేదవారు ఎందరో మంది ఉన్నారు. ఇలాంటి వారికి పండుగ దానం చేయాలని ఇస్లాం ధర్మం ఉద్బోధిస్తుంది. దీనినే ఫిత్రదానం అని పిలుస్తారు. ఈ ఫిత్రదానంలో 50 గ్రాముల తక్కువ 2 కిలోల గోధుమలు కానీ, దానికి సమానమైన ఇతర ఆహార ధాన్యాలను కానీ, దానికి సమానమైన ధనాన్ని కానీ పంచిపెట్టాలి. పుణ్యం దక్కుతుందని నమ్మకం ఉంది. ఇది రంజాన్కు సంబంధించి. చూడండి ఇక్కడ రంజాన్కు సంబంధించిన ఫొటోస్ కూడా వారు అతికించడం జరిగింది. తర్వాత క్రిస్మస్ లేదా క్రిస్టమస్. ప్రత్యేకతలు. ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రైస్తవులందరూ యేసుక్రీస్తు జన్మదినాన్ని ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ పర్వదినాన్న
తమ ఇళ్లలో క్రిస్మస్ ట్రీ నక్షత్రాలతో అలంకరిస్తారు. ఈ క్రిస్మస్ వేడుకలను తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, శ్రేయాభిలాషులతో కలిసి ఆనందంగా జరుపుకుంటారు. నిస్వార్థంగా ఎవరైతే దేవునికి సేవ చేస్తారో వారికి యేసుక్రీస్తు ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. దాన ధర్మాలు. మరి క్రిస్మస్ పండుగ సందర్భంలో ఎలాంటి దానాలు ధర్మాలు చేస్తారో చూద్దాం. క్రిస్మస్ పండుగ సమయంలో దాన ధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పేదలకు, నిస్సహాయులకు తమ సామర్థ్యం మేరకు వస్త్రాలు, ఆర్థిక పరంగా దాన ధర్మాలు చేస్తారు. ముఖ్యంగా శాంతాక్లాజ్ వేషధారణలో రాత్రివేళలో నిద్రిస్తున్న పేద పిల్లలకు, ఫుట్పాత్లపై నివసించే వారికి బహుమతులు అందజేస్తారు. ఇది దానికి సంబంధించి. నెక్స్ట్ చూడండి, క్రిస్మస్కి సంబంధించిన ఫొటోస్ ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది. ముగింపు. వివిధ మతాల వారు పండుగలలో చేసే దాన ధర్మాలు, పద్ధతుల గురించి తెలుసుకోవడం వల్ల వారి సంప్రదాయాలు, ఆచారాల గురించి ఎన్నో విషయాలు తెలిసాయి. ఇంకా అన్ని మతాల వారిని కూడా కలుసుకొని వారి విషయాలను కూడా సేకరించాలనే మక్కువ కలిగింది లేదా పెరిగింది. వివిధ మతాల వారి పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు కూడా తెలుసుకున్నాను. ఇలా తెలుసుకోవడం వల్ల విద్యార్థుల్లో జిజ్ఞాస అంటే కోరిక, ఇతర మతాల వారి పట్ల స్నేహభావం పెరుగుతాయి. ఆయా పండుగల ప్రాధాన్యత కూడా తెలుసుకున్నాను. రైట్, అంటే మొత్తంగా ఈ పండుగల గురించి తెలుసుకున్నాను. లఘు పరీక్ష, FA1కు సంబంధించిన లఘు పరీక్ష. అంటే ఈ లఘు పరీక్ష మీకు మీ ఉపాధ్యాయుడు ఇవే క్వశ్చన్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒకవేళ సేమ్ క్వశ్చన్స్ ఉంటే రాసుకోండి, లేకపోతే వదిలేయండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 4 క్వశ్చన్స్ ఉంటాయండి. 4x4 16 మార్క్స్ వస్తాయి. ఇక్కడ చూడరి, కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. కులమున్ రాజ్యమున్ ఈ పద్యం ఇచ్చిండో ఏం చేయాలట? పద్యాన్ని పూరించి భావం రాయాలి. రెండవ క్వశ్చను, ఎవరి భాష వారికి వినసొంపు, పాఠ్యాంశ రచయితను గురించి పరిచయం చేయమంటుంది. మూడవది, తెలంగాణమున గడ్డిపోచయును సంధించదను కృపానమ్ము అని దాశరథి ఎందుకు అన్నాడు? ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయమని. చివరిది 4వది, సిరిమూట కట్టుకొని పోవం జాలిరే అనడంలో బలిచక్రవర్తి ఆంతర్యం ఏమై ఉంటుంది రాయమంటు. రెండవ బిట్టు, క్రింది వానికి అడిగిన విధంగా రాయండి. 4 1 4 అంటే ఒకదానికి ఒక్కొక్క మార్క్, 4 క్వశ్చన్స్. పసందు సొంత వాక్యం రాయండి. గర్వోన్నతి సంధి రాయాలి. కవి నానార్థాలు రాయండి. అరటి తొక్క తొక్కరాదు ఇందులోని అలంకారం. తొక్క వెంటనే వచ్చాయి, మరి అదే అలంకారము రాయాలి. ఇక వాటికి సంబంధించిన జవాబులు ఉన్నాయండి, మనకు పెద్దగా అవసరం లేదు. ఒకవేళ ఎవరికైనా అవసరం ఉంటే పీడిఎఫ్లో చూసి రాసుకోండి. కులమున్ రాజ్యమున్ దేశమున్ నిలుపు మీ కుబ్జుండు, అది పద్యము రాశారు, భావం రాశారు. నెక్స్ట్ సామల సదాశివ గురించి రాశారు. దాని తర్వాతకి మూడవది, తెలంగాణలో నిజాం రాజు గురించి రాసిండు. 4వది ఆన్సర్, నాకు సినిమాలంటే భలే పసందు, ఇష్టమని అర్థం. గర్వ ప్లస్ ఉన్నతి గుణసంధి. కవిత్వం చెప్పువాడు జలపక్షి శుక్రుడు ఋషి చేకాను ప్రాస అలంకారం. అది FA1కు సంబంధించి మనము పుస్తక సమీక్ష, ప్రాజెక్టు పని, లఘు పరీక్ష చూసాం. ఇప్పుడు FA2కు సంబంధించినవి చూద్దాం. నిర్మాణాత్మక మూల్యాంకనం 2, పుస్తక సమీక్ష. పుస్తక సమీక్షలో ఏముందో చూద్దాం. పుస్తక సమీక్ష 2, ప్రాథమిక సమాచారం. ఇక్కడ చూడండి, పుస్తక సమీక్షకు రాలి పేరు అంటే మీరు ఎవరైతే అది బాయ్ గల్లా చూసి రాయండి. సో బాయ్స్ అయితే పుస్తక సమీక్షకుని పేరు, గర్ల్స్ అయితే సమీక్షకు రాలి పేరు. తరగతి 10వ తరగతి. పుస్తకం పేరు నేతాజీ కథలు. ప్రక్రియ వ్యాస ప్రక్రియకు సంబంధించింది, అంటే నేతాజీ గురించి సంబంధించి అక్కడ ఉన్నది. సమీక్ష నివేదిక. మా ఉపాధ్యాయుడు పుస్తక సమీక్షగా వ్యాసం ఇవ్వగా అందుకోసం దగ్గరలో ఉన్న గ్రంథాలయంకు వెళ్ళి కొన్ని పుస్తకాలు చదవగా నాకు అందిన సమాచారం ప్రకారంగా ఒక స్వాతంత్ర్య సమరయోధుడి గురించి వ్యాసం రాస్తున్నాను. ఆయన ఎవరో కాదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. చూద్దాం. వ్యాస ప్రక్రియ అనుకున్నాం కాబట్టి ఇక్కడ వ్యాస రూపంలో రాయడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ 1897లో భారతదేశంలో ఒడిశాలోని కటక్ పట్టణంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి జానకీనాథ్ బోస్ లాయరు, గొప్ప జాతీయవాది, బెంగాల్ శాసన మండలికి కూడా ఎన్నికయ్యాడు. తల్లి ప్రభావతి దేవి బోస్ విద్యాభ్యాసం కటక్లోని రావెన్షా కాలేజియేట్ స్కూల్, కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజ్,
ఫిట్జ్విలియం కాలేజీలోనూ సాగింది. నెక్స్ట్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులు అందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే, బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి అది ఆచరణలో పెట్టినవాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది. బోస్ రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసవాదం మాత్రమే స్వతంత్ర సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోస్ భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఆల్ ఇండియా యూత్ లీగ్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించబడ్డాడు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బతీయడానికి దీన్ని ఒక సువర్ణావకాశంగా బోస్ భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేశాడు. ఈ ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాన్ దేశాలలో పర్యటించాడు. జపాన్ సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు ఔత్సాహికంతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాన్ ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హిందూ ప్రభుత్వాన్ని సింగపూర్లో ఏర్పరిచాడు. బోస్ మరణం వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించాడని ప్రకటించినప్పటికీ అతను ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు. ఇది పుస్తక సమీక్ష, మీరు యాజిటీస్గా రాసుకోవచ్చు. ముగింపు చూద్దాం. ఈ సమీక్ష ద్వారా నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే, నిజమైన నాయకత్వం అనేది వ్యక్తిగత లాభం కాదు, త్యాగం మరియు దేశానికి సేవ అని నేను తెలుసుకున్నాను. నేతాజీ జీవితం దీనికి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ, మరియు అతని వారసత్వము మెరుగైన భారతదేశం కోసం ప్రయత్నించడానికి నన్ను ప్రేరేపిస్తుంది. రైట్ అండి, అది పుస్తక సమీక్ష. ప్రాజెక్టు పని అంటే మీకు వచ్చే ప్రాజెక్టు పని, ఈ ప్రాజెక్టు పని సేమ్ ఉంటే రాసుకోండి. విద్యార్థి పేరు, మీ యొక్క పేరు ఏంటో ఆ పేరు రాసుకోండి. పాఠ్యాంశము కొత్త బాట. ప్రాజెక్టు శీర్షిక పల్లె చిత్రాలు. తేదీ ఇక్కడ 2024 ఉందండి. మీరు ఏ ఇయర్ వాళ్ళైతే ఆ ఇయర్కి ఇది యూజ్ అవుతుంది రాసుకోండి. ప్రాజెక్టు పూర్తి చేసే సమయము 10 రోజులు. స్థలము హుజూరాబాద్ అని ఉంది. మీ ఏరియా ఎక్కడైతే అది రాసుకోండి. ఉపయోగించిన గ్రంథాలు తెలుగు పాఠ్య పుస్తకాలు. గైడ్ ఉపాధ్యాయుడు, మీకు ఎవరైతే తెలుగును బోధిస్తున్నారో వారి పేరు రాసుకోండి. కృత్యము వ్యక్తిత్వం అంటే ఇది కృత్యం కాబట్టి కృత్యం. సమర్పించిన తేదీ మళ్ళీ సేమ్ అంతే. రిమార్కులు సంతృప్తికరం. విద్యార్థి సంతకం, మీ సంతకం పెట్టండి. ఉపాధ్యాయుని సంతకం, ఆ ఉపాధ్యాయుని సంతకం ఆయన చూసుకుంటాడు. ప్రాజెక్టు పని 2. అందమైన పల్లెటూరు చిత్రాలను సేకరించండి. పల్లెకు సంబంధించిన కవిత లేదా పాట సేకరించి ప్రదర్శించండి. మీ మిత్రులు రాసినవన్నీ ఒక చోట చేర్చి సంకలనం తయారు చేయండి. ప్రాజెక్టు శీర్షిక పల్లె చిత్రాలు, కవితలు. సమాచార సేకరణ, సమాచారం సేకరించిన తేదీ మీరు రాయండి. సమాచార వనరు ఇంటర్నెట్, అంతర్జాలం నుంచి స్వీకరించారు. చదివిన పుస్తకం పల్లె కవితల పుస్తకాలు. సేకరించిన విధానం, నేను ఇంటర్నెట్ అంటే అంతర్జాలంకు వెళ్ళి పల్లెకు సంబంధించిన కొన్ని చిత్రాలు సేకరించాను. తర్వాత మా సమీపంలోని పల్లెటూరుకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి అందమైన ఫోటోలు కూడా తీసుకున్నాను. పల్లెవారు పాడుకునే గేయాలు, వివిధ సందర్భాలలో పాడుకోవడం గురించి తెలుసుకున్నాను. అలాంటి గేయాల పుస్తకాన్ని సేకరించి ఒక గేయాన్ని, కవితని రాశాను. నివేదిక చూడండి. నా పల్లెటూరు అందమైన పల్లెటూళ్ళు, పచ్చదనపు లోగిళ్ళు, అచ్చ తెలుగు ఆనవాళ్ళు, పసిడి మనసు మనుషులు, గాంధీ బోసి నోటి మాటలు, కీర్తించిన పల్లెటూర్ల ఘనతలు, వరిపంటల వయ్యారాలు, అన్నదాతల ఆలయాలు, ఆవుపేడ అలికిళ్ళు, ముగ్గుపిండి ముగ్గిళ్ళు, పసుపుతోటి వాకిళ్ళు, నిండుదనపు ఆడవాళ్ళు, తెలుగు పండుగ ఉత్సవాలు, ఊరి పెద్ద అంబరాలు, సాంప్రదాయ కెరటాలు, ఐకమత్య శిబిరాలు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఫొటోస్ కూడా వ్యవసాయానికి సంబంధించి, పల్లెటూరుకు సంబంధించిన ఫోటోలు ఇక్కడ అతికించారు.
భోగి పండుగ చలిమంటలు, పాపాయిల రేగి పండ్లు, స్నానాలు, పంటకోత ఆనందాలు, సంక్రాంతి సంబరాలు, హరిదాసు తుంబర పాటలు, ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు, బసవేశ్వరుడికి పూజలు, పశువుల పండుగ కోలాహాలు, నా పల్లెటూరు అందమైన పల్లెటూరు. పల్లెటూరు గురించి నివేదిక, పల్లెటూరు గురించి కవిత లాంటిది రాశారు. ముగింపు. నేను మరియు నా మిత్రులు పల్లెటూరును సందర్శించాము. అక్కడి ప్రశాంత వాతావరణము, ప్రజల ఆప్యాయత నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. అక్కడి ప్రజలు శాంతి సామరస్యాలతో కులమతాలకు అతీతంగా జీవనం సాగిస్తారు. పల్లెవారు పాడుకునే పాటల వల్ల వారు రోజంతా చేసిన శ్రమను మర్చిపోతారు. ఈ ప్రాజెక్టు వల్ల మాకు పల్లెటూళ్ళు దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలు అన్నమాట సత్యమని తెలిసి వచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి నాకు సహాయం చేసిన నా కుటుంబ సభ్యులకు, మిత్రులకు మరియు మా గురువు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చూడొచ్చని ఇక్కడ పల్లెటూరుకు సంబంధించిన ఫోటోని అతికించాను. లఘు పరీక్ష చూడండి. లఘు పరీక్ష 2. కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 4x4 16. మీ ఉపాధ్యాయుడు మీకు ఏ లఘు పరీక్ష ఇస్తో అది రాసుకోండి. ఇవి రాయకూడదు. మీకు ఒకవేళ సేమ్ క్వశ్చన్ ఉంటే ఇది ఆన్సరు యూజ్ అవుతుంది. కొత్త బాట పాఠ్యాంశ రచయిత్రిని పరిచయం చేయండి. నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో విశ్లేషించండి. భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువుల కోసం చేసిన కృషిని వివరించండి. అక్కడక్కడ నక్కలు అదునుగాస్తున్న జాడలు కనబడుతున్నవి అంటే మీకేం అర్థమైంది. సెకండ్ బిట్. క్రింది వానికి అడిగిన విధంగా రాయండి. గవిన్లు సొంత వాక్యం. పఠనీయ గ్రంథము అర్థం తెలుపండి. మూటగట్టు విడదీసి సంధి పేరు రాయండి. నేను రాన్రా తమ్ముడు ఇది ఏ వాక్యం? ఓకే, ఈ జవాబులు మీరు రాసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ జవాబు, సెకండ్ క్వశ్చన్ జవాబు, మూడవ ప్రశ్న జవాబు, నాలుగవ ప్రశ్న జవాబు. నెక్స్ట్ సెకండ్ బిట్కి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకు FA1 2 అయిపోయింది. 3కి సంబంధించిన పుస్తక సమీక్ష, ప్రాజెక్టు పని, లఘు పరీక్ష చూద్దాం. నిర్మాణాత్మక మూల్యాంకనం 3. పుస్తక సమీక్ష. పుస్తక సమీక్ష 3. ప్రాథమిక సమాచారం. పుస్తక సమీక్షకురాలి పేరు, సమీక్షకుని పేరు. మీరు ఎవరైతే వారి పేరు రాసుకోండి. తరగతి 10వ తరగతి కాబట్టి 10. ప్రక్రియ కవిత, కవితా ప్రక్రియకు సంబంధించింది. సమీక్ష నివేదిక. మా ఉపాధ్యాయుడు పుస్తక సమీక్షగా కవిత ఇవ్వగా అందుకోసం ఇంట్లో ఉన్న పుస్తకాలు చదవగా అందులో నాకు ఈ కవిత చాలా నచ్చింది. అందువలన ఈ కవితను సమీక్షగా రాస్తున్నాను. చదువు ఆవశ్యకత. విద్య మన మెదడుకు ఎరువు అవుతుంది. విద్యతో వినయము విజయం లభిస్తుంది. విద్య నేర్చిన నీవు వింత పశువు కాదు. సమాజంలో మంచి చెడులు తెలుస్తుంది. మనిషిలో విజ్ఞానం పెరుగుతుంది. విజ్ఞానం వలన విజయం కలుగుతుంది. విజయంతో విలువ అధికమవుతుంది. విలువతో జీవితంలో సంతోషం పెరుగుతుంది. సంతోషంతో ఆయుష్ రెట్టింపు అవుతుంది. విద్య వల్ల మనిషి విలువ పెరుగుతుంది. ఏ దొర ఏ దొంగ దోచుకోలేడు విలువైన చదువును అలవరుచుకో మిత్రమా. ముగింపు. విద్య అనేది ఒక అమూల్యమైన జ్ఞానం. విద్య మనిషి జీవితానికి చాలా అవసరం. మన జీవన నాణ్యతను ఎలా మెరుగుపరుచుకోవాలో విద్య నేర్పుతుంది. ఇది మనలో జ్ఞానాన్ని సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. విద్య ద్వారా మనం అనేక విషయాలను నేర్చుకోవచ్చు. విద్య అనేది మన సమాజానికి కూడా చాలా అవసరం. కావున మనం చదువుకొని సమాజంలో సంస్కరణలకు దోహదపడవచ్చు. చివరిగా విద్య అనేది మన భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తివంతమైన సాధనము. ఓకే, పుస్తక సమీక్ష కంప్లీట్ అయింది. తర్వాత ప్రాజెక్టు పని. మీకు కూడా సేమ్ ప్రాజెక్టు ఇస్తే రాసుకోవచ్చు. ఇదే ప్రాజెక్టుని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవచ్చు. విద్యార్థి పేరు, మీరు మీ పేరు రాసుకోండి. పాఠ్యాంశం జీవన భాష్యం. ప్రాజెక్టు శీర్షిక ప్రశ్నావళి. తేదీ సేమ్ అండి, మీది ఏ రోజు రాసుకుంటే ఆ తేదీ రాయండి. ప్రాజెక్టు పూర్తి చేసే సమయం 10 రోజులు. స్థలము మీది ఎక్కడైతే అక్కడ రాసుకోండి. ఉపయోగించిన గ్రంథాలు తెలుగు వాచకం. గైడ్ ఉపాధ్యాయుడు మీ యొక్క ఉపాధ్యాయుని పేరు రాయండి. కృత్యము వ్యక్తిత్వం అంటే కృత్యం కాబట్టి కృత్యానికి సంబంధించింది కాబట్టి కృత్యం అని రాసిన.
సమర్పించిన తేదీ, మీరు ఏ రోజు సమర్పిస్తే ఆ డేట్ రాసుకోండి. రిమార్కులు సంతృప్తికరం యాస్టేజ్గా రాసుకోండి. విద్యార్థి సంతకం, మీ సంతకం పెట్టండి. ఉపాధ్యాయుని సంతకం, మీ యొక్క టీచరు అక్కడ ఎవరు ఉంటారో వాళ్ళు సంతకం చేస్తారు. ప్రాజెక్టు పని 3. ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి నుండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రశ్నలు రాయండి. చెప్పుకున్నాం కదా ప్రశ్నావళి అని, అందుకే ప్రశ్నలు రాయమంటున్నాను. మా గురువుగారు ఇచ్చిన ప్రాజెక్టు వివరాల కోసం అంతర్జాలంలో వెతికాను. అందులో నాకు సినారే గారి అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి వివరాలు చాలా తెలిసాయి. వీటి ఆధారంగా నేను ఈ క్రింది ప్రశ్నావళిని రూపొందిస్తున్నాను. ఇక్కడ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి బొమ్మ మనం చూడవచ్చు. నేను మా పాఠశాలకు వచ్చిన ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి తన జీవిత విషయాలను తెలుసుకోవడానికి తయారు చేసిన ప్రశ్నలు. అయ్యా నమస్కారం. సినారే అంటే అర్థం వివరించండి. మీకు రెండవ క్వశ్చన్, మీకు జ్ఞానపీఠ పురస్కారం ఏ గ్రంథానికి వచ్చింది? మూడవ క్వశ్చన్, అంటే ప్రశ్నావళి అంటే క్వశ్చన్స్ తయారు చేయమని అర్థం. మూడవ క్వశ్చన్, మీరు డాక్టర్ పట్టా పుచ్చుకోవడానికి చేసిన పరిశోధన గ్రంథం ఏమిటి? నాలుగవది, మీ రచనల్లో మీకు నచ్చినది ఏది? ఐదవది, మీలాగా కవిత్వాలు రాయాలంటే మేమేం చేయాలి? ఆరవది, కవితా రచన ఎప్పుడు ప్రారంభించారు? ప్రేరణ ఎవరు? ఏడవది, మీ రచనలు ఏవి? ఎనిమిదవది, మీకు నచ్చిన బిరుదుల గురించి చెప్పండి. తొమ్మిదవది, వక్తగా రచయితగా మీ ప్రతిభను ప్రభుత్వము ఎలా గుర్తించింది? 10వ క్వశ్చన్, మీ జాతీయ అంతర్జాతీయ పర్యటన గురించి తెలపండి. 11, మీ జీవిత లక్ష్యం ఏమిటి? 12, నేటి కవులకు మీరిచ్చే సలహా ఏమిటి? ఇలా ప్రశ్నావళి తయారు చేశారు. ముగింపు, ఈ ప్రాజెక్టు ఆధారంగా నాకు సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి వివరాలు చాలా తెలిసాయి. ఈ ప్రాజెక్టు ఇచ్చినందుకు మా గురువు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాజెక్టు నిర్వహణలో నాకు సహకరించిన నా కుటుంబ సభ్యులకు, మిత్రులకు నా కృతజ్ఞతలు. ఇది ప్రాజెక్టు పని. లఘు పరీక్ష 3. ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. గరుడవ్వాడకు పద్యం ఇచ్చాడు, పూరించి భావం రాయమన్నాడు. రెండవది, పత్రికలోని సంపాదకీయాలకు సాధారణ వార్తాంశాలకు మధ్యనున్న భేదాలే. చూడండి, ఇది 2024-25 అకాడమిక్ ఇయర్లో ఇది ఉంది, కానీ 25-26 అకాడమిక్ ఇయర్లో ఈ పాఠ్యాంశాన్ని డిలీట్ చేయడం జరిగింది. అంటే లక్ష్య సిద్ధి పాఠం. అంటే ఈ క్వశ్చన్ మీకు మీరు ఏ ఇయర్ వాళ్ళు చూసుకొని రాసుకోండి. అంటే ఇది 25-26 అకాడమిక్ ఇయర్ వాళ్ళకి ఇది వర్తించదు. మూడవది, ఎడారి దిబ్బలు దున్నితే లాభం ఏముందో నాకు అనే వాక్యం ద్వారా విద్యార్థులకు సినారే ఇచ్చే సందేశం ఏమై ఉండవచ్చు? 4th వన్, జీవన భాష్యం పాఠ్యభాగ కవి గురించి రాయండి. సెకండ్ బిట్ చూడండి, కింది వాటికి అడిగిన విధంగా రాయండి. బాసిల్లు సొంత వాక్యం. మా ఊర్లో సముద్రం అంతా చెరువు ఉన్నది, అలంకారం రాయాలి. గుండె పర్యాయ పదాలు రాయాలి. బుద్ధిమంతురాలు సంధి పేరు రాయాలి. చూడండి, వాటికి సంబంధించిన జవాబులు మీ దగ్గర ఉంటాయి కాబట్టి రాసుకోవచ్చు. ఓకే, ఎవరైనా అవసరం అవుతుంది కాబట్టి స్లోగా దీన్ని పీడిఎఫ్ చూసి రాసుకోండి. చివరగా నిర్మాణాత్మక మూల్యాంకనం 4. పుస్తక సమీక్ష చూద్దాం. పుస్తక సమీక్ష అందరికి యూజ్ అవుతుంది కాబట్టి మీరు యాస్టీస్గా రాసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ప్రాథమిక సమాచారం. పుస్తక సమీక్షకురాలి పేరు, సమీక్షకుని పేరు. బాయ్స్ అయితే సమీక్షకుని, గర్ల్స్ అయితే సమీక్షకురాలి పేరు, ఏది మీది పేరు రాసుకోండి. తరగతి 10వ తరగతి. ప్రక్రియ పీఠిక. ఏ ప్రక్రియ? పీఠికకు సంబంధించి. సమీక్ష నివేదిక.
మా ఉపాధ్యాయుడు పుస్తక సమీక్షగా పీఠిక ఇవ్వగా అందుకోసం మా పాఠశాల గ్రంథాలయంలోని కథల పుస్తకం చదవగా ఆ పుస్తకం ఎంతో నచ్చి దాని మీద పీఠిక రాయాలనిపించింది. ప్రశ్న: మీ పాఠశాల గ్రంథాలయంలోని ఏదైనా ఒక కథల పుస్తకం తీసుకొని చదవండి. దీనికి పుస్తక పరిచయ పీఠిక రాయండి. ముందు మాట రాయండి అంటున్నాడు. మా పాఠశాల గ్రంథాలయంలో ఒక కథల పుస్తకాన్ని తీసుకొని ఈ మధ్య చదివాను. ఈ పుస్తకం పేరు కాలక్షేపం. దీన్ని మేడా మస్తాన్ రెడ్డి రాశాడు. దీనిలో 162 పేజీలున్నాయి. దీని వెల ₹100. దీని ప్రతులు శివాజీ పార్క్ రోడ్డు విశాఖలో గల సత్యం ఎన్క్లోవ్లో దొరుకుతాయి. ఈ కథా సంకలనంలో కథలన్నీ సరదా సన్నివేశాలతో నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే పాత్రలతో నిండి ఉన్నాయి. ఈ కథలు చదవడానికి బాగున్నాయి. ఇందులోని కథల్లో కొన్ని ఇవి: 1. అత్తమ్మ తప్పిపోయింది. 2. ఎదురు దెబ్బ. 3. చుట్టరికం. 4. పాపాయి నిద్రపోయింది. ఈ కథలు పాఠకుల ముఖాల్లో నవ్వులు పూయిస్తాయి. నా తండ్రితో నేను, నాతో నా కొడుకు ఆడిన మాటలు, చూపించిన నిరసన వేరైనా ఆ రెండింటి భావం ఒకటే అంటూ నాన్న మనసు కథలో ఓ తండ్రి తన కొడుకు కోసం పడే ఆదుర్దను హృదయం కదిలించేలా రచయిత రాశాడు. ఒడ్డున పడిన చేపల కథలో అమ్మ గొప్పతనాన్ని మనస్సులకు హత్తుకునేలా రచయిత చెప్పాడు. మొత్తం మీద ఈ కథలు కాలక్షేపానికి తప్పగా చదవదగినవి. అది పుస్తక సమీక్ష. నెక్స్ట్ ప్రాజెక్ట్ పని 4. మీ ఈ ప్రాజెక్టు సేమ్ ఉంటే రాసుకోవచ్చు. విద్యార్థి పేరు, మీ యొక్క పేరు ఏంటంటే అది రాయండి. పాఠ్యాంశము భిక్ష. ప్రాజెక్టు యొక్క శీర్షిక అంటే శ్రీనాథుని పద్యాలు, ప్రాజెక్టు పేరు అన్నట్టు. తేదీ మీరు ఏ తేదీన రాస్తే ఆ తేదీ రాసుకోండి. ప్రాజెక్టు పూర్తి చేయి సమయం 10 రోజులు. స్థలము మీది ఎక్కడైతే అక్కడ రాసుకోండి. ఉపయోగించిన గ్రంథాలు తెలుగు వాచకం. గైడ్ ఉపాధ్యాయుడు, మీ యొక్క టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు రాసుకోండి. కృత్యము వ్యక్తిత్వం, కృత్యానికి సంబంధించింది కాబట్టి కృత్యం. సమర్పించిన తేదీ మీరు ఏ రోజున సమర్పిస్తే ఆ సమర్పణ డేట్ రాసుకోండి. ఇక్కడ 8కి స్టార్ట్ అయింది, 18కి 10 రోజులు కాబట్టి రాశారు. రిమార్కులు సంతృప్తికరం యాస్టీజ్ రాసుకోండి. విద్యార్థి సంతకం, మీ సంతకం పెట్టండి. ఉపాధ్యాయుని సంతకం టీచరు అక్కడ ఉపాధ్యాయుడు సైన్ చేస్తారు. ప్రాజెక్టు పని 4. శ్రీనాథుని పద్యాలు 5 సేకరించండి. పద్యాలు సేకరించి రాయడమే ప్రాజెక్టు పని. ప్రాజెక్టు శీర్షిక శ్రీనాథుడు రచించిన పద్యాలు. సమాచార సేకరణ, సమాచారం సేకరించిన తేదీ. సమాచార వనరు పాఠశాల గ్రంథాలయంలోని శ్రీనాథుని రచనలు. ఇంకొకటి చదివిన పుస్తకాలు: శృంగార నైషధము, హరవిలాసము, కాశీఖండం, చాటుపద్యాలు. సేకరించిన విధానం: మా పాఠశాల గ్రంథాలయంలోని శ్రీనాథుని రచనల్లో ప్రముఖమైన గ్రంథాల్లో శృంగార నైషధము, హరవిలాసము, కాశీఖండం, చాటుపద్యాలు సేకరించారు. వాటిలో కొన్ని తరగతులు చదివి వినిపించారు. నివేదిక రాయడము: కుల్ల ముంచితి గోక చుట్టిది మహాకూర్వ సముతోడ్గితిన్ వెల్లిల్లం దిల్పిష్టము మెసవితిన్ విశ్వస్త వడ్డంపగా చాలా ఎంబలి త్రాగితిన్ రుచుల దోసంబచు బోనాడితిన్ తల్లి కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడను. ఇది ఒక పద్యం. సిరింగలనానికి జల్లున్ తరుణలం 16,000 దగ పెండ్లాడన్ తిరిపమున కిద్దరాండ్రా పరమేశ గంగ విడువు పార్వతీ జాలున్. ఇది 2వ పద్యం. 3వ పద్యం. మేత కరిపిల్ల పోరున మేక పిల్ల పారబోతు తనంబున పంది పిల్ల ఎల్ల పనులను చెరుపంగా పిల్ల పిల్ల అందమునునో ఆ పిల్ల ఈ అరవ పిల్ల. 3వ పద్యం. 4వ పద్యం. తెరపి వెన్నెలలోని దావల్యమొక కొంత నవసుధ కర్ధము ద్రవము కాగా చిన్నారి పొన్నారి చిరుత చీకటి ఛాయ అసలు గొన్న మషీరసముగాగా నిద్ర మేల్కాంచిన వెత్తమి మొగడలా పర్వంపు గుప్పుల్ల హరిదలముగా తొగరు వన్మియ లేత తోలు సంజకెంజాయ కమనీయ ధాతు
జగము చిత్రింపదూలిక చందమైన కులుకు ప్రాయంబు నునుగు గోదంబు ఎండ ప్రాచి కభినవ మాణిక్య పథకమయ్యే. ఇవి పద్యాలు. ఇంకొక పద్యం ఉంది చూడండి. పాటించి పువ్వులం బల్లవంబుల గోయు కుశాపవిత్రంబులు గూడబెట్టు నది వాసనంబు సేయు నద్యోత జములకు నుపకరణంబులు నొయ్య చేర్చు వేదికా సమార్థమతి నివర్తించును లీలమై రంగవల్లికలొనర్చును గల్పించు లెస్సగా గంధాక్షితంబులు పాదించు ధూపదీపికములు. తేటగీతి. ప్రత్యహంబును హిమకర రాజు తనయ బౌని పద పద్మముల మీద భక్తి కలిగి తచ్చిర చంద్ర చంద్రకాస్తబక శైత్య శ్రాంత పర్యటన క్రియ శాంతి జగుచు. ఇవన్నీ శ్రీనాథుని పద్యాలు, శ్రీనాథుని యొక్క పద్యాలు. ముగింపు. శ్రీనాథుడు సీసపద్య రచనకు ప్రసిద్ధి. ఈ ప్రాజెక్టు పని ద్వారా సీసపద్యం అంటే ఏంటనే ఆసక్తి నాలో రేగింది. శ్రీనాథుడు రచించిన సీసపద్యాలు నన్ను ఆకట్టుకున్నాయి. నాలో పద్యపఠనంపై ఆసక్తి పెరిగింది. శ్రీనాథుని కాలంలోని ఆధునిక ఆర్థిక రాజకీయాలను అవగాహన చేసుకున్నాడు. సంప్రదాయ సాహిత్యంలో మకుటంలోని మహారాజుల వెలుగొందాడు. కవి సార్వభౌముడని అనిపించుకున్న ప్రజ్ఞాశీలి శ్రీనాథుడు అనేక వైవిధ్యభరితమైన రచనలతో సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నంగా వించిన దీశాలి శ్రీనాథుడు. అట్టి శ్రీనాథుని రచనా వైభవాన్ని నేను అర్థం చేసుకున్నాను. భాషా నైపుణ్యాల మెరుగుపరచుటకు ఈ పద్యపఠనం దోహదం చేస్తుంది. శ్రీనాథుని రచనా శైలిని నేను జాగ్రత్తగా గమనించగలిగాను. సీసపద్యాల లక్షణాలను గ్రహించాను. భాషాభిరుచి పెరగడము, పఠనాసక్తి పెంపొందుటకు ఈ ప్రాజెక్టు సహాయపడుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి నాకు సహాయం చేసిన నా మిత్రులకు, కుటుంబ సభ్యులకు మరియు మా గురువుగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. లఘు పరీక్ష. చివరిగా లఘు పరీక్ష చూడండి. మీకు మీ సార్ ఇచ్చే లఘు పరీక్షను రాయండి. కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఆదిరాజు వీరభద్రరావు గురించి రాయండి. ఫస్ట్ది. రెండవది, గోల్కొండ పాదుషాలు సాహిత్య పోషకులు అనడానికి ఉదాహరణలు రాయండి. మూడవది, నేడు నిన్నటికి మరునాడు నిక్కువంబు అను మాటలు ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు, వీటి అంతరార్థమేమిటి వివరించండి. నాలుగవది, తెలంగాణ పలుకుబడులంటే ఏమిటి, కొన్ని ఉదాహరణలు రాయండి. ఫస్ట్ బిట్ అది. నెక్స్ట్ సెకండ్ బిట్, క్రింది వానికి అడిగిన విధంగా రాయండి. పీడ వదలడం సొంత వాక్యం రాయాలి. వీక్షించు అర్థం రాయాలి. దశకంఠుడు సమాసం రాయాలి. మా విడాకులు తెచ్చివ్వండి అలంకారం రాయాలి. చూడండి, వీటికి సంబంధించిన సమాధానాలు మీరు రాసుకోవచ్చు. ఓకే అండి. ఇది నెక్స్ట్ ఓవరాల్గా ఈ వీడియోలో మనం 10వ తరగతికి సంబంధించి FA 1, 2, 3, 4కు సంబంధించి పుస్తక సమీక్ష, ప్రాజెక్టు పని, లఘు పరీక్ష ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. పుస్తక సమీక్ష అందరూ యాస్టీస్గా రాసుకోవచ్చు. ప్రాజెక్టు పని మాత్రం మీ ఉపాధ్యాయుడు ఇచ్చే ప్రాజెక్టు, ఈ పీడిఎఫ్లో ఉన్న ప్రాజెక్టు సేమ్ ఉంటేనే రాయండి, లేదంటే వదిలేయండి. ఓకే అండి. ఓకే, మరొకసారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కాంపిటేటివ్ గురు నరేష్ సార్ యూట్యూబ్ ఛానల్.
కాంపిటేటివ్ గురు నరేష్ సార్ యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.